దేవుని పని చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, నీ ఉద్దేశాలు మంచివైనప్పుడు, ఇది దేవునికి నచ్చద్దులే అని ఏది పద్దే అది చేయకు. దేవుడు ఏ విషయంలోనైనా సీరియస్ అవుతాడో లేదో తర్వాత విషయం, కానీ ఆయన పరిశుద్ధత విషయంలో, ఆయన నామం విషయంలో, ఆయన ఎడల విధేయత చూపే విషయంలో ఆయన చాలా సీరియస్ అవుతాడు. ఆ రోజు అననీయ సప్ఫీరా విషయంలో సీరియస్ అయింది దేనికి? ఆయన నామం విషయంలో, ఆయన పరిశుద్ధత విషయంలో, ఆయన ఎడల విధేయత చూపే విషయంలో. సేమ్ ఉజ్జా పరిస్థితి కూడా అంతే. నువ్వు చేసేది మంచిదైతే, నీ ఉద్దేశాలు మంచివైతే, ఆజ్ఞలను దాటేస్తే మంచిదేమవుద్ది. లంచాలు తీసుకుని దేవునికి కోట్లు ఇస్తానంటే ఎవరికి కావాలండి? నువ్వు దొంగతనాలు చేసి మీటింగ్లు పెట్టించి 10 ఏళ్ళు జేమ్స్ గారికి ఇస్తానంటే ఎవరికి కావాలి? జేమ్స్ గారికి కావాలేమో, సురేష్కి కావాలేమో, దేవునికి అవసరం లేదు. ఇక్కడెక్కడో రోడ్ల మీద తిరిగేసి నేను దేవునికి కానుకిస్తానంటే ఎవరికి కావాలి? ఎలా పడితే అలా తిరిగి వచ్చేసి నేను పాట పాడతానంటే దేవునికి నచ్చుద్ది అనుకుంటే ఎలా? చేసేది మంచిదే, ప్రకటించడానికే కదా ఇస్తున్నాను, ఎలా వస్తే ఏంటి? వడ్డీ వ్యాపారాలు చేసేసి వడ్డీని తీసుకొచ్చి దేవునికి ఇచ్చేస్తానంటే అది దేవునికి నచ్చుద్దా అంటే నచ్చుద్దా? ఉద్దేశం మంచిది కావచ్చు, కానీ అది దేవునికి నచ్చదు. మానవతా దృక్కోణంలో ఈ మానవ ఆలోచనలతో ఆలోచించినంత కాలం నీకు మంచిది అవ్వచ్చు. అది ఆజ్ఞలను మితిమీరిపోయి నీ పరిశుద్ధతకే గండు కొట్టేదైతే అది దేవునికి నచ్చదు.